గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కన్యా రాశిలో ఒక నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవాలి? జ్యోతిష శాస్త్రంలో మొత్తం మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఏ నక్షత్ర జాతకులతో వీరి పొంతన కుదురుతుంది, ఎంత శాతం కుదురుతుంది అంటే 100%కి ఎంత శాతం అనేది వివాహం అనేది అనుకూలంగా ఉంటుంది, పొంతన అనేది ఎవరితో కుదరదు, ఎందుకు కుదరదు, రీజన్తో సహా వివరిస్తానండి. ఒకవేళ హస్త నక్షత్ర జాతకులు కనుక ఈ వీడియోని చివరి దాకా చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చండి. అంత క్లియర్గా చెప్తాను. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన అనేది అష్టకోట గుణమేళన ప్రకారం చూస్తారండి. అంటే అమ్మాయి రాశి, అబ్బాయి రాశి, అబ్బాయి పుట్టిన నక్షత్రం పాదం, అమ్మాయి పుట్టిన నక్షత్రం పాదం మొత్తం చూసుకుని వారి జాతకాలను పరిశీలించి అష్టకోట గుణమేళన ప్రకారం, అష్ట అంటే 8 అని అర్థం అండి. వర్ణకోటం, వశ్యకోటం, ఘనకోటం, తారాకోటం, మైత్రికోటం, రాశికోటం, నాడీకోటం, ఇలా మొత్తం 8 కోటాలు ఉంటాయండి. 8 కోటాలకి 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ చేస్తాం. 36 పాయింట్లకు అమ్మాయి అబ్బాయి జాతకాలను కలిపి 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వారిరువురికి వివాహం అనుకూలమండి. 18 పాయింట్లకు ½ పాయింట్ తక్కువ వచ్చినా సరే వివాహానికి పనికిరారు. అంటే వారిరువురికి వివాహం చేయొద్దని చెప్పేస్తాం. అంటే 100%కి మినిమం 50% రావాలి, అప్పుడే వివాహానికి అనుకూలం. పాయింట్లతో పాటుగా బకోట దోషం ఏమైనా ఉందా, రాశికోటం అనుకూలంగా ఉందా లేదా, ఏక నక్షత్ర దోషం ఏమైనా సూచిస్తుందా, ఏకనాడి దోషం ఏమైనా ఉందా, ఘనకోట దోషం ఏమైనా ఉందా, ఇలా అన్నీ చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలండి. ఈ వీడియోలో ఇవన్నీ పరిశీలించి మాత్రమే ఫలితాలను చెప్తున్నానండి. కాబట్టి దయచేసి చివరి దాకా చూడండి. ముందుగా హస్త నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఎవరిని వివాహం చేసుకోకూడదో చెప్తాను, ఎందుకో కూడా చెప్తాను. అశ్విని నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదండి. అశ్విని నక్షత్ర జాతకులకు మీకు 2 దోషాలు సూచిస్తున్నాయి. ఏకనాడి దోషం, బకోట దోషం సూచిస్తుంది. భరణి, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు కూడా బకోట దోషం సూచిస్తుంది. అనగా రాశికోటం అనేది అనుకూలంగా లేదండి. దానివల్ల భేదాభిప్రాయాలు వస్తాయి, గొడవలు అవుతాయి, విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీరిని కూడా మీరు వివాహం చేసుకోకూడదు. ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్ర జాతకులను కూడా వివాహం చేసుకోకూడదు. కారణం ఏకనాడి దోషం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించకూడదండి. అలా జన్మిస్తే కనుక ఏకనాడి దోషం అనేది వర్తిస్తుంది. అన్నిటికంటే కూడా మిగిలిన 7 కోటాల కంటే కూడా ఈ నాడీ కోటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందువలన అంటే ఆరోగ్యానికి సంబంధించినది, సంతానానికి సంబంధించినది. కాబట్టి సంతానలేమి దంపతులుగా మిగిలిపోవటం కానీ, సంతాన సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కాబట్టి వీరిని కూడా మీరు వివాహం చేసుకోకూడదు. అలాగే మగ, పుబ్బ, ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోకూడదు. కారణం బకోట దోషం, రాశికోటం అనేది అనుకూలంగా లేదు. ఉత్తర 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు కూడా నాడీ దోషం ఉంది. హస్త నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. అంటే మీ నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదండి. అలాగే ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు వీరికి మీకు కూడా బకోట దోషం ఉంది. శతభిష నక్షత్ర జాతకులైతే మీకు బద్ధశత్రువులుగా చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదండి. కారణం ఏకనాడి దోషం అనేది సూచిస్తుంది. మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే హస్త నక్షత్ర జాతకులు అవాయిడ్ చేయవలసిన నక్షత్ర జాతకులు ఎవరంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రంలోని 1వ పాదం, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం, మఘ, పుబ్బ, ఉత్తరా నక్షత్రం, హస్త, జ్యేష్ఠ, మూల, ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు, శతభిష, పూర్వభాద్ర. ఈ నక్షత్ర జాతకులను మాత్రం మీరు వివాహం చేసుకోకూడదండి. పాయింట్లు తక్కువగానే వస్తున్నాయి, వాటితో పాటుగా దోషాలు కూడా సూచిస్తున్నాయి. వీరిని వివాహం చేసుకోకపోవటమే మంచిది. మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారిని మీరు వివాహం చేసుకోవచ్చండి. అయితే వివాహం అనేది ఎంత శాతం అనుకూలంగా ఉంది, మీకు బెస్ట్ మ్యాచ్ ఎవరో ఇప్పుడు వివరిస్తాను. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 100%కి 79% అనుకూలం అండి. రోహిణీ నక్షత్ర జాతకులకు మీకు వివాహ పొంతన అనేది 88% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 88% అనుకూలం అండి.
మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 74% అనుకూలం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీకు 71% అనుకూలం. చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 92% అనుకూలం అండి. మీకు బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఇంకా బెస్ట్ మ్యాచ్ ఎవరంటే స్వాతి నక్షత్ర జాతకులు. స్వాతి నక్షత్ర జాతకులు 27 నక్షత్రాలలో ఈ హస్త నక్షత్ర జాతకులకు సరిజోడి అని చెప్పవచ్చు అండి. 100%కి 96% అనుకూలం. మీకు వారికి బాగా సెట్ అవుతుందండి. విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలలో జన్మించిన వారికి మీకు అష్టకోట గుణమేళన ప్రకారం 88% అనుకూలం అండి. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 67% అనుకూలం. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 75% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు 79% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మిగిలిన 3 పాదాలు అంటే 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 67% అనుకూలం. శ్రవణ నక్షత్ర జాతకులకు మీకు కూడా 67% అనుకూలం. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం. యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 72% అనుకూలం. చిట్ట చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి మీకు కూడా 72% అనుకూలం. ఈ హస్త నక్షత్ర జాతకులకు బెస్ట్ మ్యాచ్ అంటే స్వాతి నక్షత్ర జాతకులండి. వీరికి మీకు బాగా కలుస్తుంది, అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఆ తర్వాత చిత్తా నక్షత్రంలో జన్మించిన వారు, చిత్తా నక్షత్ర జాతకులకు మీకు కూడా బాగా కలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీరు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం, మృగశిర, పుష్యమి, ఆశ్లేష, చిత్తా నక్షత్రం, స్వాతి, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్ర జాతకులను హస్త నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే చక్కగా వివాహం చేసుకోవచ్చండి. వీరికి మీకు పొంతననేది కుదురుతుంది. కంపాటబుల్ మ్యాచెస్గా చెప్పవచ్చండి. ఈ వీడియో మీకు చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో హస్త నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి, కన్యా రాశిలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, వారి భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ ఏం ఆశిస్తారు, ఎలాంటి లక్షణాలను కోరుకుంటారు అన్న అంశం పైన కూడా స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.